తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2025 వెబ్ ఆప్షన్స్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. లైక్ ఎవరైతే తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కంప్లీట్ వీడియో అయితే మేము చేయడం జరిగింది. అండ్ ఆ వీడియో చేసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఎవరైతే ఇప్పటి వరకు ఈ యొక్క వెబ్ ఆప్షన్ సంబంధించి కానీ నెక్స్ట్ ప్రాసెస్ సంబంధించి కానీ స్కాలర్షిప్ గురించి కానీ హాస్టల్ సంబంధించిన అప్డేట్ గురించి కానీ కాలేజ్ ఫీ ఎంత పే చేయాలని సంబంధించి కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఎలా ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఎలా ఉంటుందనే టాపిక్ కానీ అండ్ వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ చేసాము, ఎడిట్ ఆప్షన్ ఉంటుందా అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి సంబంధించి డిఫరెంట్ క్వైరీస్ని మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది. సో మీకు ఇప్పటివరకు ఉన్న డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మేము ఏదైతే కొన్ని క్వైరీస్ని కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కలెక్ట్ చేయడం జరిగిందో వాటి గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీరు తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2025 ఎంట్రన్స్ రాసి అండ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయినట్లయితే సో నెక్స్ట్ మీకు కొన్ని క్వైరీస్ అయితే ఉంటాయి. ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు ఆ క్వైరీస్కి క్లారిఫికేషన్ అయితే దొరుకుతుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి సార్ అంటూ క్వైరీ చేస్తున్నారు. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి తెలంగాణ డీడబ్ల్యూసెట్కి సంబంధించి 17th June 2025 అయితే లాస్ట్ డేట్. ఎవరైతే ఇప్పటివరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనే వీడియో మేము ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మేము మిస్టేక్ చేశాం సార్, మాకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుందా, ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో ఎటువంటి మిస్టేక్ చేసినా వాటిని గైడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని అయితే అడుగుతున్నారు. వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు మనకు తెలంగాణ డీడబ్ల్యూసెట్కి సంబంధించి. అంటే ఉండదు అని ఎలా చెప్తున్నాం అంటే మనకు స్కెడ్యూల్లో ఇవ్వలేదు అండ్ గతంలో కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఇఫ్ ఒకవేళ ఇయర్ ఇస్తే దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో చేస్తాము. బట్ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం అయితే మనకు వెబ్ ఆప్షన్స్లో కనుక మీరు మిస్టేక్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి మేము వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే వీడియోలోనే డీటెయిల్గా చెప్పడం జరిగింది. మీరు జస్ట్ కాలేజెస్ లిస్ట్ యాడ్ చేసి పెట్టుకోండి, వాటికి ప్రియారిటీ ఇవ్వండి. సేవ్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ ప్రియారిటీ ఆర్డర్ సేవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనేది చెప్పడం జరిగింది. ఆ వీడియో చూసిన ప్రతి ఆస్పిరెంట్స్కి క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకు నేను ఫైనల్ సబ్మిట్ చేయొద్దని చెప్పానంటే ఇఫ్ మీరు వెబ్ ఆప్షన్స్లో ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే వాటిని ఎడిట్ చేసుకోవాలనుకున్న కాలేజ్ యొక్క పొజిషన్ చేంజ్ చేయాలనుకున్నా కూడా మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి ఫర్దర్గా మీరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అంటే సో మీరు సేవ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వెబ్ ఆప్షన్స్కి సెలెక్ట్ చేసుకొని వాటికి ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ పొజిషన్ ఏది, సెకండ్ పొజిషన్ ఏది అనేది మనం చెప్పడం జరిగింది. సో ఇది ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే అఫీషియల్ అప్డేట్ లేదు. సో మనకు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఒకసారి మీరు ఫైనల్ సబ్మిట్ చేస్తే. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కాలేజెస్ అనేది వేరే డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేసుకోవచ్చా సార్. సో మెనీ నెట్ సెంటర్ వాళ్ళు మాకు ఏం చెప్తున్నారంటే ఏ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ పెట్టుకోవాలి, వేరే డిస్ట్రిక్ట్స్ పెట్టకూడదు అని అంటున్నారు అని కూడా క్వైరీ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కెన్ ఐ సెలెక్ట్ కాలేజ్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ అని మీరు క్వైరీ అడిగినట్లయితే సో ఎస్ యూ కెన్ సెలెక్ట్. ఫస్ట్ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం మీ ఓన్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో మీకు సంబంధించిన ఓన్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో వాటిని మీరు ఫస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దెన్ అదర్ తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు నియర్ బై డిస్ట్రిక్ట్స్ అంటే మీకు ఎక్కడైతే మీరు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో ఏ ఏరియా అయితే మీకు కంఫర్టబుల్గా ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్స్కి మీరు సెకండ్ ప్రియారిటీ ఇవ్వచ్చు. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మీ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ ఇచ్చుకోండి. మీ ర్యాంక్ను బట్టి మీ ర్యాంక్ బెటర్ ఉన్నా హెవీ ర్యాంక్ ఉన్నా సో మీ ర్యాంక్ను బట్టి ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకుంటారా ఆల్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకుంటారా అనేది మేము ప్రీవియస్ వీడియోలోనే చేయడం జరిగింది. సో మా బెటర్ ర్యాంక్ ఉంది కాబట్టి మేము ఫస్ట్ ఒక 3 గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకున్నాము. ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందో రాదో అని చిన్న ఫియర్ ఉంటుంది కాబట్టి మేము ప్రైవేట్ కాలేజెస్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా ఏంటి అంటే సో మీకు సంబంధించి కాలేజెస్ అయితే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ ఫైనల్ సబ్మిట్ చేసిన ఆస్పిరెంట్స్కి అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి మీరు జస్ట్ ఫైనల్ రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే సో మెనీ ఆస్పిరెంట్స్ ఎక్కువగా నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కెన్ యూ సజెస్టెడ్ కాలేజెస్ విత్ నో అటెండెన్స్ చెప్పేసి లేదా డైరెక్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అయితే ఈ క్వైరీస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మేము ఎటువంటి కాలేజెస్ అయితే రికమెండ్ చేయట్లేము ఛానల్ తరఫు నుంచి. సో సచ్ టైప్ ఆఫ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మేము ఇక్కడ లిస్ట్ అవుట్ చేయాలనుకోవట్లేము. బట్ ఆల్మోస్ట్ లైక్ ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, సమ్ గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ఆ ఫీజిబిలిటీ అయితే మనకు ఉంటుంది. మీరు మేనేజ్ చేసుకోవచ్చు. వీక్లీ ఒక టైస్ వెళ్ళి కానీ లేదా సో మంత్లీ ఒక 4-5 days వెళ్ళి కానీ కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. టీచింగ్ ప్రాక్టీస్ కావచ్చు, అదర్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాండేటరీ. బట్ రిమైనింగ్ థింగ్స్ మీరు కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. మీరు కాలేజ్ అథారిటీస్తో మాట్లాడితే లైక్ మీరు సిక్ లీవ్స్ కానీ అండ్ అదర్ ప్రెగ్నెన్సీ లీవ్స్ కానీ అలాంటివి అప్లికేషన్ చేసి కూడా మీరు అగ్రిమెంట్ అయితే చేసుకోవచ్చు. బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు. సో నేను ఫర్దర్గా ఇలా 1 month రాలేను, 2 months రాలేను లేదా ఫస్ట్ 6 months కాలేజ్కి రాలేను అని ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నట్టయితే మీరు కాలేజ్ అథారిటీస్తో అయితే మాట్లాడుకోండి. సో మీరు కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత కానీ లేదా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంటే ముందు మాట్లాడుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే కొంచెం
కంఫర్టబుల్గా ఉంటుంది. సో నా సజెషన్ అయితే అది. మీరు పర్సనల్గా మాట్లాడుకోండి. సో కాలేజ్కి అటెండెన్స్ ఉంటుందా, ఎగ్జామ్ డైరెక్ట్ అటెండ్ అవ్వాలనేది ఆ బేస్డ్ అని మీ యొక్క పర్సెప్షన్ బట్టి. సో లేదు ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంది సార్ మాకు అలాంటి కాలేజెస్ ఎక్కడున్నా మేము చేస్తామంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. సో ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మీకు పర్సనల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మేము ఎటువంటి సజెషన్ అయితే మీకు ఇవ్వడానికి అయితే ఛాన్స్ లేదు. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో వాట్ ఈస్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారు. సార్ ఇఫ్ నాకు DWE సెట్లో సీట్ వచ్చిందనుకోండి, సో కాలేజ్ ఫీ ఎలా ఉంటుందంటూ క్వైరీ చేస్తున్నారు సో మెనీ ఆస్పిరెంట్స్. సో మీరు కనుక సో మీకు DWE సెట్కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ అయితే ఏ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా సో మనకు గవర్నమెంట్ కాలేజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫీ వచ్చేసి 2385 రూపీస్ అయితే ఉంది ఫర్ ఇయర్కి. సో మీకు కనుక గవర్నమెంట్ సీట్ వస్తే మీరు అంత ఫీ అనేది కాలేజ్కి పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే 12,500 ఫర్ ఇయర్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది కాలేజ్ ఫీ స్ట్రక్చర్ సంబంధించి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా గవర్నమెంట్లో సీట్ వస్తేనేమో గవర్నమెంట్ సంబంధించిన అమౌంట్ పే చేయాలి. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ప్రైవేట్ కాలేజ్కి ఎంత అయితే ఉందో అంత పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ గవర్నమెంట్లో సీట్ వచ్చిందనుకో 2385, ఇఫ్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకో 12,500 అయితే పే చేయాలి. అండ్ సార్ ఒకవేళ మాకు గవర్నమెంట్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ సీట్ వచ్చిందనుకోండి, కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడే అమౌంట్ కట్టాలా లేదా మా కోర్స్ మొత్తం కంప్లీట్ అయినప్పుడు అమౌంట్ కట్టాలా, ఒకవేళ జాయిన్ అయ్యేటప్పుడు కట్టాల్సి ఉంటే ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, లేదా కోర్స్ అయిపోయినాక కట్టాల్సి ఉంటే ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో దానికి సంబంధించిన రిప్లై కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఈ యొక్క అమౌంట్ పేయింగ్ అనేది సీట్ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ కోసం కావచ్చు, మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కట్టాల్సిన అమౌంట్కి సంబంధించి మీరు క్వైరీస్ అడిగినట్టయితే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సబ్మిట్ చేస్తుంటే ఒక రకమైన అమౌంట్ పే చేయాలి, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదనుకోండి ఒక రకమైన అమౌంట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు SC ST BC స్టూడెంట్స్ అయ్యుండి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారనుకుందాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే మీకు కనుక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే 100 రూపీస్ అమౌంట్ పే చేసి మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు త్రూ ది ఆన్లైన్ ద్వారా. అండ్ మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయకుండా కూడా మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు. సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదనుకో ఫస్ట్ ఫేజ్ కన్ఫర్మ్ చేసుకున్నది అలాగే ఉంటుందన్నమాట. బట్ నా సజెషన్ ఏంటంటే మీకు సీట్ వచ్చిందనుకోండి, అది గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా, సో మీకు సీట్ వస్తే ఖచ్చితంగా సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు ఎక్కడైతే అలాట్ చేయడం జరిగిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి రిపోర్టింగ్ చేయండి. సెకండ్ ఫేజ్లో వేరొక కాలేజ్లో వచ్చిందనుకోండి, సో మీరు ఆ కాలేజ్కి డైరెక్ట్గా టీసీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు మనకు. సో మీరు సీట్ కన్ఫర్మేషన్ కోసం అయితే కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది, సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారనుకోండి, మీరు SC ST కావచ్చు, BC స్టూడెంట్స్ కావచ్చు, OC స్టూడెంట్స్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారనుకోండి 1,500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సార్ నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అండ్ నేను ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, మరి మేమెంత పే చేయాలని సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. సో ఇఫ్ మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోండి, టోటల్ అమౌంట్ పే చేయాలి. కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంతా 2385 రూపీస్ అనేది మీరు పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ అమౌంట్ పే చేయకపోతే మీకు సీట్ అసలు కన్ఫర్మే కాదు. ఫస్ట్ ఇక్కడ కాలేజ్లో ఖచ్చితంగా మీరు బిఫోర్ కాలేజ్లో జాయిన్ అవ్వడం కంటే ముందే అమౌంట్ పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా చేయకపోయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనేమో ఎబో అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయకపోతే బిలో అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు అంటే మీరు వచ్చేసి 2385 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిందంటే సో మీరు వచ్చేసి 12,500 రూపీస్ అనేది పే చేసి ఆ తర్వాత మీకు రిసిప్ట్ అనేది వస్తుంది. ఆ రిసిప్ట్ అండ్ మీకు సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మీ డాక్యుమెంట్స్ అన్నిటి తీసుకొని కాలేజ్లో సబ్మిట్ చేయాలి. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళడం జరిగిందో వాటితో పాటు మీ యొక్క సీట్ అలాట్మెంట్ రిపోర్టు అండ్ అదేవిధంగా మీ పేమెంట్ పే చేసినట్టుగా రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అవి రెండు అటాచ్ చేసి మీకు అలాట్ చేయబడిన కాలేజ్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. టీసీ కొంచెం డిలే ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ కాలేజ్ అండ్ రూల్స్ బట్టి మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. టీసీ విషయంలో పెద్ద కాంప్లికేషన్ అయితే ఉండవు. 1 మంత్ టైం వరకు అయినా ఇస్తారు. సో మీరు వాళ్ళు ఇచ్చిన టైంని బట్టి మీరు టీసీ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తుంటే మీరు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటారు, కాలేజ్లో రిపోర్ట్ చేస్తారు వెళ్ళి. ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే 1,500 పే చేస్తారు, కాలేజ్లో రిపోర్టింగ్ చేస్తారు. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు సార్, కానీ ఇప్పుడు మా దగ్గర ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మేము ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, ఇప్పుడు మా దగ్గర ఉంది, మాకు కూడా 100 రూపీస్ 1,500 కావాలంటే ఏం చేయాలి సార్ అంటే సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. ఇప్పుడు మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో ఆ సెంటర్కి ఫోన్ నెంబర్ అయితే ఉంది మనకి వెబ్సైట్లో, ఆ నెంబర్కి కాల్ చేసి సార్ మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, మేము ఇప్పుడు వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అని అడిగి వాళ్ళు రమ్మంటే మీరు వెళ్ళేసి వెరిఫికేషన్ చేయించుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాతనైనా సరే మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. వెరిఫికేషన్ చేయించుకున్నట్టయితే సో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు కాబట్టి మీకు కూడా బేస్డ్ ఆన్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టుగా 100 రూపీస్ 1,500 రూపీస్ అయితే మీకు అమౌంట్ రావడం జరుగుతుంది. సో మరి ఇక్కడ స్కాలర్షిప్ గురించి క్వైరీస్ అడుగుతారు సో మెనీ ఆస్పిరెంట్స్. మరి నాది పీజీ కంప్లీట్ అయిపోయింది సార్, స్కాలర్షిప్ వస్తుందా అంటూ. సో ఇక్కడ స్కాలర్షిప్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో ఆ తర్వాత మీరు బేస్డ్ ఆన్ మీకు సీట్ అలాట్మెంట్ అయిన దాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడే వద్దు స్కాలర్షిప్కి సంబంధించి. ఇప్పుడు సీట్ ఇంపార్టెంట్ మనకు, మీకు ప్రైవేట్లో వస్తుందా గవర్నమెంట్లో వస్తుందా అనేది కాదు, సీట్ రావడం ముఖ్యం. సీట్ రావడం కష్టంగా ఉన్న సిచ్యువేషన్ ఇది.
అండ్ హాస్టల్స్ గురించి అడుగుతారు సో మెనీ ఆస్పిరెంట్స్ కాలేజ్ ఫీ అయిపోయిన తర్వాత. సో హాస్టల్ ఫీ గురించి అడుగుతారు కాబట్టి సో హాస్టల్ ఫీకి సంబంధించి కానీ హాస్టల్ స్పెషలిటీస్ సంబంధించి కానీ అఫీషియల్గా ఎటువంటి గవర్నమెంట్ హాస్టల్స్ అయితే ఉండవు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గవర్నమెంట్ డైట్ కాలేజ్లో సీట్ వచ్చింది, దానికి హాస్టల్ ఉంటుందా అంటే హాస్టల్ అయితే ఉండదు. జస్ట్ మీకు రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, నియర్ బై మీ కాలేజ్ దగ్గర రూమ్స్ అయితే ఉంటాయి. సో 2 రూమ్స్ 3 రూమ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ నేచర్ని బట్టి మీరు అక్కడ ఆ రూమ్లో స్టే చేస్తూ మీరే ఫుడ్ మీల్స్ అన్ని రెడీ చేసుకొని వండుకొని తింటూ ప్రిపేర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ మీకు గవర్నమెంట్ డైట్ కాలేజ్లో సీట్ వస్తే. అండ్ అది కాకుండా అదర్ హాస్టల్స్ కూడా ఉంటాయి అవుట్ సైడ్. సో మనకు అవుట్ సైడ్ హాస్టల్ లైక్ బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ మీరు స్కాలర్షిప్ బేస్డ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ బేస్డ్ హాస్టల్స్ మీరు అప్లై చేసుకోవాలి. పీజీ స్టూడెంట్స్తో కానీ డిగ్రీ స్టూడెంట్స్తో కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో కానీ మీరు బయట బీసీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి, సీట్ వచ్చినట్టయితే మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ ఇక్కడ హాస్టల్స్ అయితే నాట్ గ్యారంటీ. సో బయట అందుబాటులో ఉంటాయి మనకు గవర్నమెంట్ హాస్టల్స్ కానీ కాలేజ్ రిలేటెడ్ హాస్టల్స్ ఉండవు. కాలేజ్కి స్పెషల్గా హాస్టల్ అయితే ఉండదు. కాలేజ్కి సంబంధించిన రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు, బట్ అన్ని డైట్ కాలేజెస్లో రూమ్స్ కూడా సరిగా లేవు. కాబట్టి మీరు దీన్ని థింక్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్కి హాస్టల్స్ ఉంటాయంటే సార్ ప్రైవేట్ కాలేజ్కి అసలే హాస్టల్స్ ఉండవు. ఉన్నా కూడా మీరు అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ మంత్ 3,000 4,000 అనేది మీరు ఓన్గా పే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ సో స్కాలర్షిప్కి సంబంధించిన క్వైరీస్ అడుగుతారు. క్వైరీస్కి సంబంధించి నార్మల్గా ఎవరైతే రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ క్వైరీస్ వచ్చేసి సార్ నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నాది పీజీ కంప్లీట్ అయిపోయింది, లేదా నాది బీఎడ్ కంప్లీట్ అయిపోయింది, సో నాకు స్కాలర్షిప్ వస్తుందా సార్ అనేది క్వైరీ చేస్తారు. స్కాలర్షిప్ డిపెండ్ ఆన్ 2025-26 సంబంధించిన స్కాలర్షిప్ అప్లికేషన్ గైడ్లైన్స్ ప్రకారం అయితే మనం చెప్పగలుగుతాము. సో ఇప్పుడైతే మేము ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేము. మీకు సీట్ అలాట్ అయిన తర్వాత వన్స్ మీకు సీట్ అనేది అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా నాకు పలానా కాలేజ్లో సీట్ వచ్చింది సార్, మరి నాకు స్కాలర్షిప్ వస్తుందా, నేను బీఎడ్ కంప్లీట్ చేశాను, పీజీ కంప్లీట్ చేశాను అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా, లేదా మేము అప్పటికి ఒక గూగుల్ ఫామ్ ఇస్తాము. మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎవరైతే డిగ్రీ పీజీ బీఎడ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ స్కాలర్షిప్ వస్తుందా రాదా అనే టాపిక్ గురించి మనం అందర్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ఇది మేజర్గా మనకు సంబంధించి. అండ్ ఇవి కాకుండా అదర్ ఇంపార్టెంట్ డౌట్స్ కూడా ఉంటాయి. సో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆల్రెడీ డేట్స్ రిలీజ్ చేశారు, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది వచ్చేసి 14th జూన్ నుంచి 17th జూన్ వరకు అయితే ఉంది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి 20 రోజు అయితే వస్తుంది. అయితే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకు 14th జూన్ 2025 నుంచి 17th జూన్ 2025 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టిన ఆస్పిరెంట్స్ ఉన్నారు. మీకు 20 జూన్ రోజు వచ్చేసి మనకు రిజల్ట్ అయితే ఇస్తారు. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఆ రోజు అయితే తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మీకు సీట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేసుకొని మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు 21 జూన్ నుంచి 24 జూన్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో మీరు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో 100 రూపీస్ పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చి ఉంటే 1,500 పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉంటే ఈ డేట్స్ మధ్యలో అలా మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి డౌన్లోడ్ చేసుకున్న లెటర్ ఏదైతే ఉంటుందో తీసుకెళ్లి కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు నేను ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు అంటే 2,385 రూపీస్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకో 12,500 పే చేసి మీరు మీ యొక్క సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి ఈ డేట్స్ మధ్యలో. అండ్ అదేవిధంగా సో మీరు కాలేజ్లోకి వెళ్ళేసి రిపోర్టింగ్ ఎప్పటి వరకు చేయాలి అంటే సో మీరు మీకు అలాట్ అయిన కాలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనకు 25th జూన్ 2025 వరకు ఆన్ ఆర్ బిఫోర్ ఆ డేట్ వరకు మీరు కాలేజ్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళడం జరిగిందో దాంతోపాటు మీరు ఈ విధంగా 100 రూపీస్ కానీ 1,500 కానీ లేదా 2,800 కానీ 12,500 కానీ బేస్డ్ అని మీ యొక్క అప్లికేబిలిటీని బట్టి అమౌంట్ పే చేసిన తర్వాత మీకు రిసిప్ట్ వస్తుంది, సీట్ కన్ఫర్మ్ లెటర్ రావడం జరుగుతుంది. అవి తీసుకొని మీరు కాలేజ్లో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు సంబంధించి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే దీంట్లో అయితే మనకు 1 జూలై 2025 అని అయితే మెన్షన్ చేశారు. దీని ప్రకారం మనకు క్లాసెస్ స్టార్ట్ కాకపోవచ్చు, బట్ యాజ్ పర్ మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలంటే ఇది మనకు సంబంధించిన అప్డేట్. అండ్ ఫర్దర్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు అప్డేట్స్ తెలుస్తుంటాయి. అండ్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అయినా కూడా మీకు అప్డేట్స్ తెలుస్తుంటాయి. వాటికి సంబంధించిన లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించిన నోట్స్ ఏం డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా కూడా మనకు టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా పర్సనల్గా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు, కాల్స్ కూడా చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే. సో ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.